ఆ సమర్పణ నీలో ఉంటేనే ఇదిగో నీవు శ్రమలో కూడా దేవుని కొరకు జీవిస్తావు. శ్రమల వైపు నువ్వు చూడవు, లోకములో ఉన్న పరిస్థితుల వైపు నువ్వు చూడవు, నీ దేవుని వైపు నువ్వు చూస్తావు. కనుకనే అవేవి కూడా నీ మీద ఎగబడలేవు. అందుకనే అంటున్నాడు, ఆయన మనలను దుష్టుల కాలములో నుండి విమోచించడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. మనం విమోచించబడటానికి మనం కూడా ఆయనకు అప్పగించుకుంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా? మనల్ని ఖచ్చితంగా ఏ ప్రతికూల పరిస్థితుల్లోనైనా, ఏ దుష్టుని యొక్క కబంధ హస్తాల్లో నుండైనా ఆయన విడిపించడానికి సమర్థుడు. అందుకే దేవుని సన్నిధిలో అంటున్నాడు, రోమీయులకు రాసిన పత్రిక